మన కర్ణాటక ప్రభుత్వం జూన్ 16 నుండి పూర్తిగా ర్యాపిడో సేవలు అంటే ర్యాపిడో గాని, ఊబర్ గాని, ఓలా గాని ఇటువంటి సంస్థలు నిర్వహించే బైక్ టాక్సీలను నిషేధించడం అనేది జరిగింది. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 93 ప్రకారం ఇటువంటి వాహనాలకు గాని, ఇటు బైక్ టాక్సీ లాంటి వాహనాలకు గాని ఎటువంటి లైసెన్సులు అనుమతి అనేది లేదు. ఒక్క ఆటోలకు మాత్రమే, 3 వీలర్స్ కు మాత్రమే అనుమతించారనమాట. అది కూడా 2 కిలోమీటర్స్ కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తూ మళ్ళీ ఎక్స్ట్రా 1 కిలోమీటర్ కి 15 రూపీస్ లాగా ఛార్జ్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ నిబంధనలు అనమాట. ఆ గవర్నమెంట్ నిబంధనలను కూడా పాటించకుండా ఆటోలు నడిపే వాళ్ళందరూ కూడా కొన్ని ప్రయాణికుల అవసరాన్ని, వారికి ఉన్న అవకాశాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినంత ఛార్జెస్ వసూలు చేయటం అనేది జరుగుతుంది అక్కడక్కడ. సో అన్ని చోట్ల కూడా ఇలాగే జరుగుతుందని చెప్పేసి ఈ ర్యాపిడో వచ్చిన తర్వాత చాలా వరకు ప్రయాణం అనేది సులభతరమైంది. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, బైక్ ఎక్కడ పడితే అక్కడ బస్సులు, కార్లు అన్ని కూడా ఆగిపోయి ఉంటున్నాయి. ఈ ఒక్క బైకులు మాత్రం చాలా ఫాస్ట్ గా సందులు గొంతుల్లో నుంచైనా సరే వెళ్ళిపోయి ప్రయాణికుడు చేరవలసిన ప్లేస్ కి, వాళ్ళ గమ్యస్థానానికి టైంకి చేరుస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే బెంగళూరు సైడు, చెన్నై అట్లా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో వీటి అవసరాలు మరీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఏమో ఇటువంటి వాహనాలు ఆ రవాణా చట్టంలో, మోటార్ వెహికల్ చట్టంలో లేవు, వీటికి ఎటువంటి లైసెన్స్ లేవు, ఎటువంటి ఇన్సూరెన్స్ లేవు, వీటి వల్ల ఇంకేదన్నా ప్రమాదాలు జరగవచ్చు అని చెప్పేసి వాటిని పూర్తిగా నిర్బంధించిందనమాట. ఈ ర్యాపిడో, ఊబర్, ఓలా సంస్థల లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ కర్ణాటక హైకోర్టు కూడా వాళ్ళ వాదనని నిరాకరించింది. ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్, చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి టాక్సీ 2 వీలర్స్ అనేది ఆపేసేయండి అని 6 వారాలు ప్రస్తుతానికి నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో ఈ ర్యాపిడో ఫౌండర్ వచ్చేసి పవన్ గుంటుపల్లి. తను ఈ ర్యాపిడోని స్టార్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తనని ప్రోత్సహించడం అనేది జరిగింది. సో ఇలాంటి స్టార్టప్లు ఇంకా రావాలి, యువత బాగా ముందు తరానికి ఆలోచించే విధంగా వాళ్ళ ఆలోచనల ఆకాశాన్ని అంటాలి, కొత్తగా ఆలోచించి స్టార్టప్లని ఏర్పాటు చేయండి అని చెప్పేసి మన చంద్రబాబు గారేమో ఇలా చెప్పారు. ఇప్పుడేమో సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఏమో, కర్ణాటక ప్రభుత్వం అక్కడ ఆపేసేయమంటుంది. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన స్టే వల్ల, ఆపేయమని చెప్పటం వల్ల దీని ఎఫెక్ట్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది. ఈ ర్యాపిడో గాని, ఊబర్ గాని, ఓలా గాని ఇవన్నీ 100 సిటీల్లో డైలీ ఒక రోజుకు వచ్చేసి 22 లక్షల పైనే రైడ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది? వీళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్లు ఏమి కట్టట్లేదు, ప్లస్ వీళ్ళకి లైసెన్సులు ఇవేమి లేవు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అనేది ఆపేయటం జరిగింది. కాబట్టి ఎటువంటి స్టార్టప్స్ అయినా సరే యువత స్టార్ట్ చేసే ముందు అవి చట్టానికి అనుగుణంగా ఉన్నాయా లేవా, చట్ట నిబంధనలను అనుసరించి చట్టబద్ధంగా ఉన్నాయా లేవా చూసుకొని ఏ స్టార్టప్స్ అయినా స్టార్ట్ చేసుకోవడం, ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫస్ట్ లో ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ దాకా బాగానే రన్నింగ్ లో ఉండి ఇప్పుడు సడన్ గా ఆపేశారనుకో, ఆ స్టార్టప్ ఆగిపోతుంది. దానికోసం పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో ఆ ఎంప్లాయీస్ కి ఉద్యోగం అనేది లేకుండా పోతుంది. అట్లాగా కొంత అన్ఎంప్లాయ్మెంట్ అనేది మళ్ళీ ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట. నిరుద్యోగిత అనేది మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఏ స్టార్టప్ స్టార్ట్ చేసినా అది చట్టానికి రాజ్యాంగబద్ధంగా అనుగుణంగా ఉందా లేదా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా, దానికి 100% చట్టబద్ధత ఉందా, ఇది మనం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుందా లేదా అని ఆలోచించుకొని మరి ఏ స్టార్టప్ అయినా స్టార్ట్ చేయండి.